నమస్తే ఫ్రెండ్స్. టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు చెప్పారో లేకపోతే పోలీసులు కావాలని చేస్తున్నారో తెలియదు, కానీ సామాన్య వైసీపీ కార్యకర్తల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మనకి లక్ష్మీనారాయణ అనే పల్నాడు జిల్లాకి సంబంధించిన ఒక వ్యక్తిని పోలీసులు విపరీతంగా టార్చర్ చేస్తున్నారు. ముఖ్యంగా సత్తెనపల్లికి సంబంధించిన డిఎస్పి అతను ఏకంగా అసలు నువ్వు కమ్మోడు ఏంట్రా, అసలు నువ్వు కమ్మకోణంలో ఎలా పుట్టావు, నువ్వు రెడ్డికి పుట్టావా, వైసీపీలు జగన్కి సపోర్ట్ చేస్తున్నావు, నాకు కూడా 35 లక్షలు కొట్టు లేకపోతే నీ అంతు తేలుస్తా, నా సంగతి తెలుసు కదా అని డైరెక్ట్గా వార్నింగ్ చేశాడు. అసలుకి ఈ డిఎస్పి ఎందుకు అలా అన్నాడు, ఈ లక్ష్మీనారాయణ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇవన్నీ తెలుసుకునే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. మనకి ఇతని పేరు లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా రాజుపాలెం పెద్దనిమిలిపురం అనే గ్రామానికి సంబంధించిన ఒక స్టీల్ సామాన్లు వ్యాపారం చేసుకునే అతను. అతనికి అతని ఫ్రెండ్కి వైఎన్ఆర్ అని ఒక చిన్న ఆర్థిక లావాదేవీలు వచ్చినాయి. ఇద్దరు కూడా కమ్మకులం వాళ్ళు, అంటే చౌదరి కులం, కమ్మకులం. అయితే వీళ్ళిద్దరూ వ్యాపారాలు చేస్తూ ఆ వ్యాపారాల్లో ఏదో కొంచెం లాస్ వచ్చింది. ఇంకా దాంట్లో చాలా మ్యాటర్ ఉంది, అంత మనకు అనవసరం. అయితే అతను మొన్న జరిగిన ఎలక్షన్లో ఈ లక్ష్మీనారాయణ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారికి డైహార్డ్ ఫ్యాన్. అందుకని అతను టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా వైసీపీ వాళ్ళకి వెళ్ళి తిరిగాడు. సరే, ఆ ఎలక్షన్లో ఓడిపోయాడు. ఇంకా అప్పటి నుంచి అంటే దగ్గర 4-5 నెలల నుంచి ఆ వైఎన్ఆర్ అనే అతను నువ్వు నాకు 35 లక్షలు అప్పు ఉన్నా నా డబ్బులు నాకు కట్టు అని పిడుగురాళ్ళల్లో ఉన్న టీడీపీ నాయకులు కొంతమంది, పత్తిపాటి రామారావు గారు, ఖలీల్ రామారావు గారు, వంశీ గారు వాళ్ళకి చెప్పి ఇతన్ని వేధించడం మొదలుపెట్టారు. అందరితో ఆగకుండా ఆ రాజుపాలెంకి సంబంధించిన సిఐ ఈ వంశీ గారిని పిలిపించి వ్యవహారం తెలుసుకోమన్నారు. అయితే ఈ రాజుపాలెం ఎస్ఐ సరిగా పట్టించుకోవట్లేదని ఇతను వైఎన్ఆర్ డైరెక్ట్గా ఈ రామారావు గారు అని చెప్పాను, పిడుగురాళ్ళకు సంబంధించి టీడీపీ నాయకులు వాళ్ళందరితో కలిసి సత్తెనపల్లి డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అతన్ని ఫిర్యాదు చేశారు. అతను ఏకంగా పార్టీ ఆఫీస్కే పిలిచి అతన్ని బండబూతులు తిట్టి, అసలు నువ్వు కమ్మాడు ఏనరా, నువ్వు కమ్మకాలంలో ఎలా పుట్టావు, రెడ్డికి ఏమైనా పుట్టావా, నువ్వు నాకు డబ్బులు కట్టకపోతే 1 వారం రోజుల్లో నీ ఎందు తేలుస్తా, నా సంగతి నీకు తెలుసు కదరా అని అనరాని బూతులనే ఆ లక్ష్మీనారాయణని మనస్తాపానికి గురి చేశారు. ఇక్కడితో కొంచెం ఆపుదాం. ఇక్కడ అనితమ్మ గారు లేకపోతే ఇంకా వాళ్ళు వీళ్ళు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటుంటే తప్పేంటని చాలాసార్లు అన్నారు. పోలీసులు ఇలా బండబూతులు తిట్టి నువ్వు కమ్మోడికి పుట్టావా, రెడ్డికి పుట్టావా మాకు తెలియట్లేదురా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఫ్యాన్స్ అయ్యావు అని తిట్టడం కూడా పోలీసుల డ్యూటీయా అనితమ్మ గారు? కాదు కదా. అసలు మనిషి అనేవాడు ఒక సామాజిక వర్గంలో పుట్టినప్పుడు మెజారిటీ ప్రజలు ఒక అలవాట్లు కలిగి ఉంటారు. అలాగే కమ్మోళ్ళు టీడీపీ అవ్వచ్చు, రెడ్లు వైసీపీ అవ్వచ్చు, అది తప్పేమి లేదు. కానీ అందులో చాలామంది కూడా కమ్మోళ్ళు వైసీపీ లీడర్ ఫ్యాన్స్ ఉండొచ్చు, లేదా రెడ్లు టీడీపీ లీడర్లు ఉండొచ్చు చాలామంది, అది తప్పేం కాదు. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ అనుకూలతను బట్టి, వాళ్ళ అభిప్రాయాలను బట్టి, వాళ్ళ ఇష్టాలను బట్టి మార్చుకునే హక్కు ప్రతి మనిషికి ఉందా లేదా? మరి అలాంటి ఒక చిన్న విషయాన్ని ఏకంగా టీడీపీకి సంబంధించిన డిఎస్పీ గారు, పోలీసు డిఎస్పీ గారు అంటే అంత కరెక్ట్గా ఉండదేమో, ఏకంగా టీడీపీకి సంబంధించిన డిఎస్పీ గారు లక్ష్మీనారాయణ గారిని పిలిచి అసలు నువ్వు కమ్మోడువేనా, కమ్మకులంలో ఎలా పుట్టావో, రెడ్డికి పుట్టావా అని ఇంకా బండబూతులు. అవి మనం అనకూడదు యూట్యూబ్ కాబట్టి. ఇది అసలు మనం ఊహించము, వినటానికి చెప్పడానికి కూడా రావాయి. ఇలా తిడుతుంటే ఇవి కూడా డ్యూటీ అయినా, ఇది కూడా సమాజంలో శాంతి భద్రతలను కాపాడటమేనా? మరి ఈ పోలీసుల మీద చర్యలు ఏమైనా ఉంటాయా? సరే, దీన్ని అలా వదిలిపెడదాం. పాపం ఆ లక్ష్మీనారాయణ గారు చాలా మనస్తాపానికి గురైపోయి నిన్న సూసైడ్ చేసుకునే ముందు ఒక సెల్ఫ్ వీడియో రిలీజ్ చేశాడు. పాపం ఆ వీడియో వింటంటే నాకు కూడా చాలా బాధేసింది. ఆ వీడియోలో అతను, జగన్ అన్న, నేను నీకు డైహార్డ్ ఫ్యాను, నేను నిన్ను కలవాలని చాలాసార్లు కూడా
నేను మీరు వచ్చినప్పుడు పిడుగురాళ్ళ అటు వచ్చినప్పుడు నేను వ్యాన్కి అడ్డం తగిలాను, కానీ మీ సెక్యూరిటీ గార్డ్ నన్ను నెట్ అవతల పడేశారు. నేను కనీసం మిమ్మల్ని చూద్దామన్న లైఫ్ లాంగ్ నా కోరికన్నా, కానీ నన్ను మిమ్మల్ని చూసే భాగ్యం నాకు లేదు. నేను ఇంకా చచ్చిపోతున్నాను, నేనేం బతకను. కనీసం అన్నా జగనన్న నువ్వు ఒకసారన్నా వచ్చి నన్ను నా శవాన్ని తాకి నా పాడిని మోయన్నా, నన్ను సాగనంపన్నా, నాకు ఈ జన్మకి ఇంతకంటే ఏం అక్కర్లేదు అని ఏడుస్తూ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దాన్ని అనితమ్మ గారు దీన్నేమందామండి. మరి అసలు ఎంత దారుణాలు జరుగుతుంటే రెడ్ బుక్ పాలన జరుగుతుందని వైసీపీ వాళ్ళు అంటుంటే కాదు అని మీరు అంటూ తొండు చేస్తుంటే అసలు మరి దేనికి నిదర్శనాలు? సరే ఎన్ని పక్కన పెడదాం. ఒక మనిషి ఏ కులంలో పుట్టాలో, ఏ మతంలో పుట్టాలో, లేదా ఏ వ్యక్తిని ఇష్టపడాలో కొన్ని వర్గాలు నిర్ణయించడం మాత్రం చాలా తప్పది. ఏమైనప్పటికీ ఇది తప్పు అని ఖండిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కుదిరితే ఆ వీడియో కూడా చూడండి. నమస్కారం. అన్నా జగనన్న, నేను బతుకుంటానో లేదో తెలియదు కానీ ఈ అరాచకాలకి చెక్ పెట్టన్నా, ఈ పోలీసుల అరాచకాలకి వైసీపీ అంటే టార్చర్ పెడుతున్నారన్న. దయచేసి నా శవాన్ని మాత్రం నువ్వు తాకి పాడమయ్యన్న. దాని ద్వారా అన్న ఈ అరాచకాలకి అన్నిటికీ చెక్కుపడిద్దాము. రాష్ట్రం మొత్తం తెలిసి ఇక మళ్ళీ నారాయణటోడు ఇంకోటి బలి కాకుండా, నాలాగా కుటుంబం ఒకటి బలి కాకుండా ఉంటుందేమోనన్నా. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా శవాన్ని అయితే నువ్వు పరామర్శించన్నా. నీకు డైహార్డ్ ఫ్యాన్ అన్నా. నేను కావాలంటే కనుక్కోన్నా. నేనైతే అబద్ధం చెప్పట్లేదు. నా చావుకేం రాజకీయం పోయట్లేదు. కేవలం వైసీపీ అని చెప్పి చేస్తున్నారన్నా. చచ్చిపోతే అబద్ధం ఆడినన్నా.